ఇప్పుడు మనం 101వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. జిల్లా ప్రణాళిక సంఘానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అని అంటున్నాడు. ఇక్కడ 2 ప్రకటనలు ఇచ్చాడు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. మొదటిది, జిల్లాలోని పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు రూపొందించిన ప్రణాళికలను ఏకీకృతం చేయడానికి ప్రతి రాష్ట్రం జిల్లా స్థాయిలో ఈ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయాలి అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్టే. సో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ బేసిక్గా ఏం చేస్తుంది? ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించిన ప్లానింగ్ కమిటీ ఉంటుంది. ఆ ప్లానింగ్ కమిటీ ఆ జిల్లాలో ఉన్న పంచాయతీలు, ఆ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు, వాళ్ళ అవసరాలు ఏంటి అన్నిటిని కన్సిడర్ చేసి అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి బేసిక్గా జిల్లా మొత్తానికి ఒక ప్లాన్ వేస్తుంది అనమాట. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. రెండవది వచ్చేసి, all the members of a district planning committee should be elected by the elected members of the district, panchayat and municipalities in the district from amongst themselves. సో ఆ జిల్లాలో ఉన్న పంచాయతీలు, ఆ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఎవరైతే ఎన్నికైన సభ్యులు ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలి అని. వెల్, అది కరెక్టే, కానీ అందరూ కాదు. ఇట్స్ 4/5 పీపుల్ అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే 80% అని చెప్పొచ్చు. బట్ అందరూ కాదు, 100% మంది కాదు. అందుకని తప్పు. ఏ ఒకటే కరెక్ట్, బి తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఏ ఒకటే. కాబట్టి ఆప్షన్ 1 ఏ ఓన్లీ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 101. ఇప్పుడు మనం 102వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 14. 14వ ప్రకటనకి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది గమనిస్తే, ఇది చట్టం ముందు సమానత్వం హక్కు గురించి ప్రస్తావిస్తుంది. టాక్స్ అబౌట్ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానులే అంటుంది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే. సెకండ్ వచ్చేసి, ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ టు ద పీపుల్ అవుట్ సైడ్ ద ఇండియన్ టెరిటరీ అంటుంది. అది తప్పు అంటుంది. ఎందుకంటే మన ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఏమని చెప్తుంది అంటే, ద స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ equality before law and also the equal protection of law within the territory of India on the basis of religion, race అదంతా చెప్తుంది. సో బేసిక్గా అది భారతదేశం యొక్క భూభాగం లోపల గురించి ప్రస్తావిస్తుంది తప్పితే భారతదేశం యొక్క భూభాగం బయట కాదు. ఇట్ వోంట్ టాక్ అబౌట్ ద పీపుల్ అవుట్ సైడ్ ద ఇండియన్ టెరిటరీ. ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద పీపుల్ విత్ ఇన్ ద టెరిటరీ. అందుకని తప్పు, అందుకే ఇది కరెక్ట్. వాళ్ళు అడిగింది కరెక్ట్ అన్నారు. ఏ ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఏ ఓన్లీ ఇస్ ద సరి అయిన ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 102. ఇప్పుడు మనం 103వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ మెడికల్ కమిషన్. జాతీయ వైద్య సంఘానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి, ఇది నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 అని పిలువబడే పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది అని అంటున్నారు. బేసిక్ ఇట్స్ స్టాచ్యూటరీ బాడీ, అదొక చట్టబద్ధ సంస్థ. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క ఏర్పాటు అంట పార్లమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం, ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ఉందో దాని ద్వారా ఏర్పాటైంది అని అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కరెక్టే. రెండోది వచ్చేసి, ఇట్ ఈస్ ఇండియాస్ టాప్ రెగ్యులేటర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాక్టీస్ అంటున్నారు. వైద్య విద్యకి సంబంధించి, వైద్య విద్య అభ్యాసానికి సంబంధించి ఇట్ ఈస్ ద టాప్ రెగ్యులేటర్. అంటే నియంత్రణ సంస్థల్లో అత్యున్నతమైనది, లేదు ది టాప్ అని చెప్పొచ్చు. సో ఎస్, ఇది కూడా కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు. ఏ కరెక్టే, బి కరెక్టే. ఉన్నవి 2 కాబట్టి బోత్ ఏ అండ్ బి షుడ్ బి ద ఆన్సర్. బోత్ ఏ అండ్ బి అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 103వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద సరి అయిన జవాబు. ఇప్పుడు మనం 104వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద పంచాయతీల కింది నిబంధనలు పరిగణించండి. మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు. మొదటిది గమనిస్తే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయసు 21 సంవత్సరాలు అంటున్నారు. ఎస్, కరెక్టే. పంచాయతీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 years. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ వచ్చేసి, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ బోత్ ఫర్ మెంబర్స్ అండ్ చైర్పర్సన్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పంచాయత్స్ అట్ ఆల్ 3 levels. పంచాయతీ రాజ్ వ్యవస్థకి సంబంధించి 3 స్థాయిలలో, అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి 3 స్థాయిలలో కూడా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిలో సభ్యులకి అలానే అధ్యక్షులకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించబడుతుంది అని అంటే ఎస్, ఇది కూడా కరెక్టే. అండ్ రిమెంబర్, ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇంకో క్వశ్చన్లో ఒకటి బ్యాలెన్స్ అవుట్ ఉంది. మన ఈ స్టేట్మెంట్ కూడా చూద్దాం అసలు ఏమంటున్నాం. బట్ బేసిక్గా 2 అయితే కరెక్టే. థర్డ్ వచ్చేసి, ఎండోయింగ్ ద గ్రామ సభ విత్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అట్ ద విలేజ్ లెవెల్. నో, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే బేసిక్గా 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, కంపల్సరీ ప్రొవిజన్స్ అని అంటున్నారు. వెల్, this particular aspect is not a compulsory provision because they have talked about the organization of the gram sabha in the villages or group of villages. గ్రామాల్లో కానీ గ్రామాల యొక్క సమూహాల్లో కానీ గ్రామ సభని నిర్వహించాలి అని అన్నారే తప్పితే వాళ్ళు బేసిక్గా గ్రామ సభలకి సంబంధించిన ఏవైతే అధికారాలు విధులు ఉన్నాయో వాటి గురించి ఏమీ చెప్పలేదు. వెల్, వేరాజ్ వీటి గురించి అయితే ప్రస్తావన ఉంది. సో దీస్ 2 ఆర్ ద కంపల్సరీ ప్రొవిజన్స్, వేరాజ్ దిస్ ఇస్ నాట్. సో ఏ అండ్ బి ఓన్లీ అనేది ఆన్సర్ ఉండాలి, సి ఉండకూడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓన్లీ ఏ అండ్ బి. అందుకని 104వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద సరైన సమాధానం.
ఇప్పుడు మనం 105వ ప్రశ్న గమనిద్దాం. హౌ మెనీ ఆఫ్ ద బిలో స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద రీసెంట్ భారతీయ న్యాయ సంహిత ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. రీసెంట్ గా ఐపీసీ ప్లేస్ లో భారత న్యాయ సంహిత వచ్చింది, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్ లో. అయితే దానికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మరి మొదటిది గమనిస్తే గనక వరదలు కలుగుటకు కారణాన్ని ఉగ్రవాద నేరంగా పరిగణిస్తున్నారు అంట. కాజింగ్ ఆఫ్ ద ఫ్లడ్స్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అఫెన్స్. ఒకవేళ వరదలు న్యాచురల్ గా వస్తే దట్స్ ఫైన్, కానీ ఒకవేళ వరదలు వచ్చే విధంగా ఎవరైనా చేస్తే గనక దాన్ని ఒక ఉగ్రవాద చర్యగా పరిగణిస్తారంట ఈ భారతీయ న్యాయ సంహిత ప్రకారం. వెల్ ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్ట్ స్టేట్మెంట్. వాళ్ళు ఆ విధంగా కన్సిడర్ చేస్తున్నారు. వరదలను ఒకవేళ కలిగిస్తే అది ఉగ్రవాద చర్యగా పరిగణిస్తారు అని. సెకండ్ది గమనిస్తే గనక ఉగ్రవాద చర్యపై కేసు నమోదు చేసేటప్పుడు సీనియర్ పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరు కావాలి అంటున్నారు. నో, ఇది తప్పు. ఎవరో ఒక పోలీస్ అధికారి అయితే ఖచ్చితంగా ఉండాలి, సీనియర్ పోలీస్ అధికారి అయి ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు బి ప్రెజెంట్ వైల్ రికార్డింగ్ ఏ కేస్ ఆన్ టెర్రరిస్ట్ యాక్ట్ అనేది బేసిక్గా తప్పు. ఇట్ ఈస్ ఎనీ పోలీస్ ఆఫీసర్, ఎవరైనా సరే. సి వచ్చేసి మినిమం పనిష్మెంట్ ఇస్ 7 years అండ్ మాక్సిమం పనిష్మెంట్ ఇస్ డెత్ పెనాల్టీ ఫర్ టెర్రరిజం. తీవ్రవాదం లేదు ఉగ్రవాదానికి సంబంధించి కనీస శిక్ష 7 సంవత్సరాలు మరియు గరిష్ట శిక్ష వచ్చేసి మరణ శిక్ష అంటున్నారు. గరిష్ట శిక్ష మాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి డెత్ పెనాల్టీ కరెక్టే, కానీ మినిమం పనిష్మెంట్ వచ్చేసి 7 years అని చూసారా, అది తప్పు. ఎందుకంటే 7 years కాదు, 5 సంవత్సరాలు. అందుకని సి కూడా తప్పు. ఏ ఒకటి కరెక్ట్, బి సి రెండు కూడా తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఏ ఒక్కటే. కాబట్టి ఆప్షన్ 1 ఏ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 105. ఇప్పుడు మనం 106వ ప్రశ్న గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో అది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం స్థాపించబడింది. సో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఫామ్ అయింది. అయితే దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటి చూద్దాం. సమాన అవకాశాల ఆధారంగా సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత మరియు సమర్థ న్యాయ సేవలు అందించడం దీని యొక్క లక్ష్యం. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ టు ద వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆన్ ద బేస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ వేర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ జస్టిస్ అనమాట. అంటే ఇప్పుడు కొంతమందికి న్యాయం దక్కాలి, కానీ వాళ్ళు న్యాయం కోసం పోరాడలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కోసం సాయం చేస్తుంది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఎస్, ఇది కరెక్టే. సెకండ్ వచ్చేసి ఇట్ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఫర్ ద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ టు ఇంప్లిమెంట్ ద లీగల్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ త్రూ అవుట్ ద కంట్రీ సో దట్ అందరికీ కూడా సమాన హోదా, సమాన అవకాశాలతో పాటు ఎవరికైతే న్యాయం దక్కాలో వాళ్ళకి న్యాయం దక్కాలి అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాష్ట్రానికి సంబంధించి న్యాయ సేవలు చేసే ఏవైతే సంఘాలు ఉన్నాయో వాటికి కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. సో ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఏ కరెక్టే, బి కరెక్టే. వాళ్ళు అడిగింది ఏది కరెక్టే, బోత్ ఏ అండ్ బి కరెక్టే. అందుకే 106వ ప్రశ్నకి 3 కరెక్టే. ఇప్పుడు మనం 107వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాటికి సంబంధించి 3 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ద OCI కార్డ్ ప్రొవైడ్స్ ఫర్ అ లాంగ్ టర్మ్ వీసా ఫ్రీ ట్రావెల్ అండ్ స్టే ఇన్ ఇండియా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే NRIలకి OCIకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇక్కడ OCI గురించి డిస్కషన్ జరుగుతుంది. జాగ్రత్తగా గమనిస్తే OCIలు వీసాలు లేకుండా ఎక్కువ కాలం పాటు భారతదేశంలో ప్రయాణించవచ్చు, అటు ఇటు తిరగవచ్చు, ఉండవచ్చు కూడా. సో ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. రెండవది వచ్చేసి ఆస్తుల సేకరణతో సహా అన్ని సౌకర్యాలకు సంబంధించి వారు NRIలతో సమానంగా పరిగణించబడతారంటే నో. ఎడ్యుకేషను, ఫైనాన్సు ఇలా అన్నిట్లో కూడా వాళ్ళు NRIలతో సమానంగా పరిగణించబడిన అగ్రికల్చరల్ అండ్ ప్లాంటేషన్ ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. whereas NRIs can do that, OCIs can't do that. సో అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు, బికాస్ దే ఆర్ సెయింగ్ ఆన్ పార్ విత్ NRIs. నో, అగ్రికల్చరల్ ప్రాపర్టీస్ అంటే వ్యవసాయ ఆధారిత స్థలాలు, వాటికి సంబంధించి పొలాలు అవ్వచ్చు, అలానే ప్లాంటేషన్ ప్రాపర్టీస్ వాళ్ళు పర్చేస్ చేయలేరు NRIs లాగా. whereas NRIs can do that. సో అందుకని తప్పు. థర్డ్ వచ్చేసి దే ఆర్ కన్ఫర్డ్ ద రైట్ టు ఓట్. నో, ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే OCI చూడడానికి ఒక సిటిజన్షిప్ ఇచ్చినట్టు ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఎ డ్యూయల్ సిటిజన్షిప్. ఎందుకంటే ఒకటి, మన భారతదేశ రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వం ఇవ్వదు యాజ్ అ ప్రొవిజన్గా, డ్యూయల్ సిటిజన్షిప్కి అవకాశం లేదు. అండ్ సెకండ్, OCI ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇండియాలోకి వచ్చి వీసా లేకుండా చాలా కాలం ఉంటున్నా సరే దే స్టిల్ కాంట్ ఓట్. వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది లేదు. సో ఆబ్వియస్లీ దే కాంట్ బి సిటిజన్. వాళ్ళు సిటిజన్ కాదు కాబట్టి వాళ్ళకి ఓటు హక్కు లేదు, వైసే వరుస అనమాట. సో అందుకని ఇక్కడ ఉంది అని అంటున్నారు కాబట్టి యాక్చువల్గా లేదు కాబట్టి తప్పు. సో ఏ ఒకటే కరెక్ట్, బి తప్పు, సి తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అన్నారు, ఏ ఒకటే. కాబట్టి ఆప్షన్ 1 ఏ ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 107. ఇప్పుడు మనం 108వ ప్రశ్నను గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ డీల్స్ విత్ ద రైట్ టు ప్రైవసీ. కింది వాటిలో గోప్యత హక్కుకి సంబంధించింది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రైట్ టు ప్రైవసీ అంటే ఏంటి? రైట్ టు బి ఫర్గాటెన్,
రైట్ టు బి లెఫ్ట్ అలోన్. సో బేసిక్గా ఎవరైనా సరే నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవాలనుకుంటున్నామంటే అవసరం లేదు, నేను చూసుకుంటాను, మీరు నన్ను చూడాల్సిన అవసరం లేదు అని బేసిక్గా ఆ లెఫ్ట్ అలోన్ ఫర్గాటన్ అవ్వచ్చు. ఇప్పుడు బేసిక్ కొన్నిసార్లు ఏంటిది, మనకి ప్రైవసీ లేకుండా చేస్తారు, మనం ఏం చేస్తాం చూస్తుంటారు. అది బేసిక్గా అలా చేయకూడదు, నా ప్రైవసీ నాకు ఉండాలి అని బేసిక్గా పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017లో సుప్రీంకోర్టు అది ఒక ఫండమెంటల్ రైటు, ఈ రైట్ టు ప్రైవసీ అనేది రైట్ టు లైఫ్ ఏదైతే ఆర్టికల్ 21 ఉందో అందులోనే ఒక ఇంటిగ్రల్ రైట్ గా పరిగణించబడుతుంది అని చెప్పింది. సో వాళ్ళు ఇక్కడ బేసిక్గా ఏ కేసు అడుగుతున్నారు, పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017, నవదేవ్ సింగ్ జోహర్, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అదర్స్, కే పుట్టస్వామి, కేశవానంద భారతి. ఎస్, అందుకని 108వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 109వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఇది మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి కింది ప్రకటన పరిగణించిన మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొనబడింది అంటున్నారు. ఏం పేర్కొనబడింది అంట, మౌలిక స్వరూప సిద్ధాంతం, మౌలిక నిర్మాణ సిద్ధాంతం, ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంట. వెల్, ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. రాదర్ ఇది సుప్రీంకోర్టు తీసుకువచ్చిన ఒక డాక్ట్రిన్ అని చెప్పవచ్చు. కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో అందులో బేసిక్ ఏమని చెప్తుంది, మీరు రాజ్యాంగంలో ఉన్న ఏ అంశాన్ని అయినా సరే సవరణ చేయవచ్చు. యూ కెన్ డూ అమెండ్మెంట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ కన్సిడరింగ్ దట్ యు ఆర్ నాట్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది. సో మొట్టమొదటిసారిగా కేశవానంద భారతి కేసులో ఆ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. సో ఇట్స్ బేసికలీ అ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో బేసిక్గా రాజ్యాంగానికి సంబంధించి అదొక సూత్రమే, కానీ దాని గురించి రాజ్యాంగంలో అక్కడ కూడా ప్రస్తావన లేదు. ప్రస్తావన ఉంది అని అంటున్నారు రాజ్యాంగంలో, అందుకని తప్పు. సెకండ్, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యుఎస్ఏ. నో, ఎందుకు అనంటే ఈ మౌలిక స్వరూప సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది అసలు ఉన్నదే ఒక్క భారతదేశ రాజ్యాంగంలో. వెన్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, హౌ కెన్ ఇట్ బి టేకెన్ ఫ్రమ్ సమ్ అదర్ కాన్స్టిట్యూషన్? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఏ రాజ్యాంగం నుంచి కూడా తీసుకున్నది కాదు. సో చాలా విషయాలు మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి చాలా కొంతమంది సింపుల్గా ఆలోచించి మేబీ అయి ఉండొచ్చని పెట్టేస్తారు. బట్ నో, ఈ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అఫ్ కోర్స్ మెన్షనింగ్ అయితే లేదు, బట్ ఆ విధంగా ఉంది. సో ఏదేమైనా సరే ఇది తప్పు. వాళ్ళు అడిగింది కరెక్ట్ అన్నారు, ఏది కాదే, 2 తప్పే. అందుకని ఆప్షన్ 4 నైదర్ ఏ నార్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 109. ఇప్పుడు మనం 110వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023. ఈ బిల్లుకి సంబంధించి ఇక్కడ 2 అంశాలు ప్రస్తావించారు. వాటిలో ఏవి సరైనవి అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ఆర్గనైజేషన్స్ కెన్ యూస్ పర్సనల్ డేటా వితౌట్ కన్సెంట్. ఇది మరీ బాగుంది. ఇంక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మన సమాచారం లాగేసుకుంటే ఇంక ప్రైవసీ అనేది ఎక్కడ ఉంటుంది? బికాస్ మనం ఇందాక క్వశ్చన్ దగ్గర ఆల్రెడీ తెలుసుకున్నాం. అదే గోప్యత హక్కు, రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ యాజ్ ఇట్ మెన్షన్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ కే పుట్టస్వామి వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 2017. సో అప్పుడు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అయినప్పుడు దాన్ని వైలేట్ చేసే అవకాశం అధికారం ఎవరికీ లేదు, బికాస్ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ఒకవేళ దాన్ని వైలేట్ చేస్తే యూ కెన్ గో టు ద సుప్రీం కోర్ట్. సో అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సంస్థలు లేదా వ్యవస్థలు మన పర్సనల్ డేటాని తీసుకోవాలి అని అంటే మన దగ్గర ఖచ్చితంగా కన్సెంట్ తీసుకోవాలి. సో మన డేటాను కూడా ఎందుకు, లెజిటిమేట్ యూజర్స్ కోసం, అంటే వాళ్ళ దగ్గర ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేయాలో దానికి సంబంధించి డేటా మనకు తీసుకోవాలి, కానీ వేరే అంశాల గురించి కాదు. సో ఆర్గనైజేషన్స్ కెన్ యూస్ పర్సనల్ డేటా వితౌట్ కన్సెంట్? అబ్సల్యూట్లీ నాట్. సెకండ్, ఆర్గనైజేషన్స్ మస్ట్ టెల్ పీపుల్ అండ్ ద డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అబౌట్ డేటా బ్రీచెస్? అబ్సల్యూట్లీ. ఎందుకనంటే వాళ్ళు డేటా బ్రీచ్ అయింది అని చెప్పకపోతే ఎవరికి తెలియదు అండ్ పీపుల్ విల్ బి అట్ స్టేక్. ఎందుకంటే ఇప్పుడు డేటా బ్రీచ్ అయిందని ఒక ఆర్గనైజేషన్ వచ్చి చెప్పింది. సో అలా చెప్పడం వల్ల మనం జాగ్రత్త పడతాం. అంతేగాని చెప్పకుండా కూర్చుంటే సంథింగ్ ఎల్స్ మైట్ హ్యాపెన్. సో ఎస్, ఇది కరెక్టే. ఏ తప్పు, బి కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్, బి ఒకటే. కాబట్టి ఆప్షన్ 2 బి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 110. ఇప్పుడు మనం 111వ ప్రశ్నను గమనిద్దాం. అంటరానితనం గురించి కింది ప్రకటనలు పరిగణించండి. అస్పృశ్యతని అంటే అన్టచబిలిటీకి సంబంధించి ఇక్కడ ప్రొవిజన్స్ ఇచ్చారు లేదా ప్రకటనలు ఇచ్చారు, 3 ఇచ్చారు. వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ఆర్టికల్ 17 ప్రతిరూపంలో అంటరానితనాన్ని నిషేధించిన ఆర్టికల్ 17 ప్రొహిబిట్స్ అన్టచబిలిటీ ఇన్ ఎవ్రీ ఫార్మ్ అని అంటున్నారు. వెల్, ఎస్, అబ్సల్యూట్లీ అది కరెక్టే. అఫ్ కోర్స్ ఈవెన్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 వీటన్నిటిలో కూడా మెన్షనింగ్ ఉంది. ఆర్టికల్ 17 ప్రొహిబిట్ చేస్తుంది అన్టచబిలిటీ ఇన్ అన్ని విధాలుగా అంటున్నారు. సో ఎస్, ఇది కరెక్టే స్టేట్మెంట్ పరంగా. సెకండ్ వచ్చేసి ద టర్మ్ అన్టచబిలిటీ ఇస్ క్లియర్లీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వెల్, అబ్సల్యూట్లీ నాట్. దాని గురించి ఎక్కడ కూడా లేదు. బట్ రాదర్ వీ కెన్ సే వేగ్గా అయితే దాని ప్రస్తావన ఉంది, కానీ ఇది అన్టచబిలిటీ లేదు, ఈ పదం అనేది ఎక్కడ అయితే యూజ్ చేయలేదు. సో తప్పు. ఓన్లీ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ అండర్ ఆర్టికల్ 17 టు ఎనాక్ట్ ఎ లా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 35 రీడ్స్ ఆర్టికల్ 17, ఇట్ ఈస్ ద పార్లమెంట్ హూ హ్యాస్ ద పవర్ టు మేక్ అ లా రిగార్డింగ్ అన్టచబిలిటీ. సో ఎస్, ఇది కరెక్టే. ఏ కరెక్ట్, బి తప్పు, సి కరెక్ట్. వాళ్ళు ఏది కరెక్ట్ అన్నారు, ఏ అండ్ సి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద సరైన సమాధానం ఫర్ 111. ఇప్పుడు మనం 112వ ప్రశ్న గమనిద్దాం.
ఆర్టికల్ 35A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటెడ్ టు బేసికలీ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి పర్మనెంట్ రెసిడెన్స్ అంటే ఎవరు అని గుర్తించడానికి ప్రొవైడ్ చేయబడింది. శాశ్వత నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. సో బేసిక్ ఏంటంటే వాళ్ళకి ఆ స్పెషల్ రైట్స్ ఆ ప్రివిలేజెస్ ఏవైతే ఇవ్వాలి వాటిని గుర్తించడం కోసం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 35 అనేది ఉండేది అనమాట. వాళ్ళు దేనికి సంబంధించిన అన్నారు? సిక్కిం, అరుణాచల్, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. 112వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 113వ ప్రశ్నను గమనిద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ చైర్స్ ద పొలిటికల్ కౌన్సిల్ ఆఫ్ ద న్యూక్లియర్ కమాండ్ అథారిటీ? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి అంటే అణు ఆయుధాలకి సంబంధించి ఒకవేళ వాటిని ఉపయోగించాలి అన్నా, లేదు వాటికి సంబంధించిన కమాండ్స్ ఆర్డర్స్ కి సంబంధించి కానీ, లేదు వాటి యొక్క కంట్రోల్ కి సంబంధించి కానీ, లేదు వాటి యొక్క ఆథరైజేషన్ కి సంబంధించి కానీ ఏదన్నా వ్యవస్థ ఉందా అని అంటే అది న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనమాట. సో ఇట్ ఈస్ ద ఓన్లీ అథారిటీ విచ్ కెన్ గివ్ ద ఆథరైజేషన్ టు యూజ్ ఎ న్యూక్లియర్ వెపన్. భారతదేశంలో ఒకవేళ అణు ఆయుధాన్ని ఉపయోగించాలి అంటే దానికి సంబంధించిన నిర్ణయం ఒకవేళ చెప్పాలి అని అంటే ఈ ఒక్క సంస్థ మటుకు ఇవ్వగలదు. అండ్ నో అదర్ ఏజెన్సీ కెన్ డూ దట్, ఈవెన్ ద DRDO. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో బేసిక్గా 2 రకాల కౌన్సిల్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ కౌన్సిల్, ఇంకోటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాతీయ భద్రతా సలహాదారుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇంప్లిమెంట్ చేయడం కోసం. వేర్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ పొలిటికల్ కౌన్సిల్, భారత ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో హూమ్స్ ఎవర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దే విల్ బి చైరింగ్ ఇట్. సో పొలిటికల్ కౌన్సిల్కి ఏమో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఏమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. క్వశ్చన్లో వాళ్ళు అడిగింది పొలిటికల్ కౌన్సిల్, సో ఎవరు ఉండాలి? ప్రైమ్ మినిస్టర్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో పొలిటికల్ కౌన్సిల్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉంది. అందుకే 113వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 114వ ప్రశ్నను గమనిద్దాం. ఆర్టికల్స్ 244(2) and 275(1) recently seen in the news deals with బేసిక్గా డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్. ఏం కౌన్సిల్స్? డిస్ట్రిక్ట్ కౌన్సిల్, జిల్లా కౌన్సిల్, అలానే ప్రాంతీయ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్, వీటి గురించి ప్రస్తావిస్తుంది. ఇది వేటి గురించి ప్రస్తావిస్తుంది యాక్చువల్గా? ఈ దేంట్లోని అంశాల గురించి? 6th షెడ్యూల్, 6వ షెడ్యూల్ ఏవైతే అంశాలను వాటి గురించి ప్రస్తావిస్తుంది. వాళ్ళు అడిగింది అదే కదా. సో ఎస్, షెడ్యూల్ 6 ఆప్షన్ 2. అలానే ఇది ఏ ఏ రాష్ట్రాలకు సంబంధించింది? సో బేసిక్గా ఆ రాష్ట్రాలు ఏంటంటే అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 4 రాష్ట్రాల్లో ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో, గిరిజన ప్రాంతాలు, వాటిని అటానమస్ డిస్ట్రిక్ట్స్గా చెప్పాలి అని చెప్పి మనకు తెలుస్తుంది. అలానే ఒకవేళ ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్లో షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా ఉంటే వివిధ రకాలుగా, అప్పుడు ఒక్కొక్క ట్రైబ్కి సంబంధించి అటానమస్ రీజియన్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు ఆ రాష్ట్ర గవర్నర్. సో ఏది ఏమైనా సరే వార్తలు ఇటీవల ఉన్న ఈ ఆర్టికల్స్ 2 బేసిక్గా ఏంటి? డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్ సంబంధించింది, షెడ్యూల్ 6కి సంబంధించింది, ఈ రాష్ట్రాలకు సంబంధించింది. అందుకని 114వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 115వ ప్రశ్నని గమనిద్దాం. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద లోక్పాల్ ఆర్ రిక్వైర్డ్ టు బి జ్యుడిషియల్ మెంబర్స్? సో లోక్పాల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎంతమంది న్యాయ రంగానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి అని? వెల్, ద పాయింట్ ఇస్ హాఫ్, 50%, సగం మంది ఉంటే చాలు లోక్పాల్లో. అండ్ ఐ హోప్ యూ స్టిల్ డు రిమెంబర్ వాట్ లోక్పాల్ ఇస్. మనం ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర డిస్కస్ చేస్తున్నాము. లోక్పాల్, లోకాయుక్త ఏవైతే 2013 చట్టం ప్రకారం స్థాపితమయ్యాయో, బేసిక్గా అది భారతదేశం అంతటా అంటే ఇటు కేంద్రము ఇటు రాష్ట్రాలన్నిటికీ సంబంధించి ఒక యూనిఫామ్ యాంటీ కరప్షన్ నెట్వర్క్ని తీసుకురావడం కోసం అన్నమాట. సో ఎనీవేస్ హాఫ్ కదా, సో హాఫ్ ఎక్కడ ఉంది? సగం ఇక్కడ ఉంది. అందుకని 115వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 116వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కింది ప్రకటనలు పరిగణించండి. ఏబి ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఏవి సరి కానివి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. మొదటిది గమనిస్తే కనుక పార్ట్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్స్ అని అంటున్నారు. నో, ఇది తప్పు. ఎందుకనంటే ఎలక్షన్స్కి సంబంధించి డీల్ చేసే భారత రాజ్యాంగంలోని భాగం 15వది. బికాస్ ఈ 14th పార్ట్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద సర్వీసెస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. బేసిక్గా యూపీఎస్సీ ఇవన్నీ ఉన్నాయా, సెంట్రల్కి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్స్కి సంబంధించి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దాని గురించి ప్రస్తావిస్తుంది. సర్వీసెస్ ఫర్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ అనేది ఈ 14వ భాగంలో మెన్షన్ చేయబడింది. ఎలక్షన్స్కి సంబంధించి 15th పార్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు అని నిర్ణయించడం జరిగింది. సెకండ్ది వచ్చేసి ఆర్టికల్ 325 ప్రొవైడ్స్ ఫర్ అన్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం ఒక ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటుకి ఆర్టికల్ 325 ప్రస్తావిస్తుంది అని అంటున్నారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే ఇది కూడా తప్పే, గట్టిగా అవసరం ఇన్ జనరల్గా కూడా తప్పే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 324 విచ్ ప్రొవైడ్స్ దట్, ఇట్ ఈస్ నాట్ ఆర్టికల్ 325. 324 ఉంటే అది కరెక్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఇది కూడా తప్పు అయిపోయింది.
ఏ తప్పు, బి తప్పు. వాళ్ళు ఏది తప్పు అని అడిగారు, రెండు తప్పు. సో బోత్ ఏ అండ్ బి షుడ్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి ఇస్ ద సరైన సమాధానం ఫర్ క్వశ్చన్ నెంబర్ 116. ఇప్పుడు మనం 117వ ప్రశ్న గమనిద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫిక్సెస్ ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్? సో ఈ ఎఫ్ఆర్పి ప్రైస్ ని ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ బై ది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. యూనియన్ మినిస్ట్రీకి సంబంధించింది, కేంద్ర మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ కి సంబంధించింది అనమాట. అండ్ రిమెంబర్, ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో దీన్ని, ఇట్ ఈస్ ద కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. మళ్ళీ చెప్తున్నాను, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ రికమెండేషన్స్ ప్రకారం క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దాన్ని ఫిక్స్ చేస్తాం. బేసిక్గా 117వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 118వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు క్యూరేటివ్ పిటిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్యూరేటివ్ పిటిషన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే, మామూలుగా కోర్ట్స్లో ఒకవేళ న్యాయం జరగాలంటే ముందు పిటిషన్ ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్ ఒకవేళ కోర్టు కొట్టేసినా, లేదు దాని మీద ఏదైనా రూలింగ్ ఇచ్చినా, తర్వాత మరొకసారి వాళ్ళు రివ్యూ పిటిషన్ని ఫైల్ చేస్తారు. రివ్యూ పిటిషన్ ఒకవేళ యూజ్ చేసేసినా, లేదు రివ్యూ పిటిషన్ కూడా ఒకవేళ సుప్రీంకోర్టు కొట్టేసినా, వాళ్ళకి చివరిగా మిగిలేది క్యూరేటివ్ పిటిషన్. క్యూరేటివ్ పిటిషన్ అంటే బేసిక్గా కోర్టు, నువ్వు కష్టపడి నేను పిటిషన్ ఫైల్ చేస్తే దానికి సంబంధించి తీర్పు ఇచ్చావు, లేదు దాన్ని కొట్టిపారేసావు, నేను దాన్ని రివ్యూ చేయమని చెప్పి మరొక్కసారి అడిగాను, నువ్వు దానిని కూడా కొట్టేశావు, లేదు దానికి సంబంధించి కూడా తీర్పు ఇచ్చావు, నాకు వేరే దిక్కు లేదు, నాకు ఇంకా న్యాయం జరగలేదు, నా కోసం ఒక్కసారి నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ నువ్వు కన్సిడర్ చెయ్యవా ప్లీజ్ అని ఒక పిటిషన్ పెట్టుకోవడం, దాన్ని క్యూరేటివ్ పిటిషన్ అంటారనమాట. సో బేసిక్గా ఇట్ ఈస్ లైక్ ద లాస్ట్ చాయిస్ అనమాట. ఎందుకు లాస్ట్ చాయిస్ అంటే, క్యూరేటివ్ పిటిషన్ దాకా వెళ్ళి ఒకవేళ క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిస్తుందో దట్ విల్ బి ద ఫైనల్, దాని ఫైనల్ రూలింగ్ కన్సిడర్ చేయాల్సిందనమాట. సో ఎనీవేస్, దానికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో సరి అయింది ఏది అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి, కోర్టులో ఫిర్యాదుల పరిష్కారం కోసం పిటిషన్ వేయగల అత్యున్నత న్యాయస్థానం ఇది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది చివరి ఆశ్రయం మరియు దీని తీర్పు అంతిమైనది. అదేగా మనం చెప్పింది, ముందు పిటిషన్ ఫైల్ చేస్తారు, దాని మీద ఏదో ఒక జడ్జిమెంట్ వస్తుంది, తీర్పు వస్తుంది, లేదు దాన్ని కొట్టేస్తుంది కోర్టు, ఏం అవసరం లేదు ఇదని. తర్వాత ఏం చేస్తాం, రివ్యూ పిటిషన్ వేస్తాం, ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేయరా ప్లీజ్ అని. సో ఈసారి కూడా ఒకళ్ళు కన్సిడర్ చేసి జడ్జిమెంట్ ఇస్తే ఫైన్, ఫెయిర్ ఎనఫ్, మనం అనుకున్నట్టుగానే వస్తే ఓకే. లేదు కాదు ఇంకా తప్పు ఉంది, నాకు ఇంకా న్యాయం జరగలేదు అనుకుంటే అప్పుడు లాస్ట్లో ఇంకా క్యూరేటివ్ పిటిషన్ వేస్తారు. నువ్వు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసి అంతా అయిపోయింది, ప్లీజ్ ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ టైం చూడవా అని. సో దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్ అండ్ దాని రూలింగ్ విల్ బి ద ఫైనల్. సో ఎస్, ఇది కరెక్టే. సెకండ్ వచ్చేసి, ది కాన్సెప్ట్ ఆఫ్ క్యూరేటివ్ పిటిషన్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద కేస్ ఆఫ్ రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా అండ్ అదర్ కేస్ 2002. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే పేర్లు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కదా, రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా, రూపా అశోక్ హుర్రా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట. సో ఆ కేసుకి సంబంధించి బేసిక్గా సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది, అసలు రివ్యూ పిటిషన్ తర్వాత ఇంకేమన్నా పాసిబిలిటీ ఉందా, ఒక పర్సన్కి అప్పటికి కూడా ఒకవేళ న్యాయం దక్కకపోతే సుప్రీంకోర్టు ఆ పర్సన్కి న్యాయం దక్కించగలిగే అవకాశం ఉందా అని. దెన్ ఇట్ థాట్, వై కాంట్ దే ఆస్క్, ఒకసారి నువ్వు మళ్ళీ ఎందుకు కన్సిడర్ చేయకూడదు ఫర్ ద వన్ లాస్ట్ టైం అని. కాకపోతే అది ఫైనల్, ఇంకా దాన్ని బైండ్ అయిపోవాలి, వేరే దారి లేదు. సో ఇది 2002 ఈ కేసు ద్వారా వచ్చింది. ఎస్, ఇది కరెక్టే. థర్డ్, ఆర్టికల్ 137 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రాడ్లీ సపోర్ట్స్ ద ఐడియా ఆఫ్ అ క్యూరేటివ్ పిటిషన్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఏబిసి 3 కరెక్టే. సో యా, ఆల్ 3. అందుకే 118వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 119వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెడిషన్ లా. సెడిషన్ లా అంటే బేసిక్గా దేశద్రోహ చట్టం అనమాట. దానికి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది గమనిస్తే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ సెడిషన్ యాజ్ అన్ అఫెన్స్ కమిటెడ్ వెన్ ఎనీ పర్సన్ బై వర్డ్స్, మాటల ద్వారా, ఎయిదర్ స్పోకెన్ ఆర్ రిటర్న్ బ్రింగ్స్, అంటే వాక్ ద్వారా లేదు రాత ద్వారా, ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ టువర్డ్స్ ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా ఇన్ ఇండియా. అంటే ఏదైనా చట్టం ప్రకారం బేసిక్గా వాళ్ళు మాటల ద్వారా కానీ లేదు చేతల ద్వారా కానీ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకవేళ హేట్ని క్రియేట్ చేసి దాన్ని సెడిషన్గా కన్సిడర్ చేస్తారు. దీన్ని రాజ్యాంగం నిర్వచిస్తుంది అని అంటున్నారు, ద కాన్స్టిట్యూషన్ డిఫెన్స్ అంటున్నారు. నో, అది తప్పు. ఎందుకనంటే సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ డస్ దట్. ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడైతే అది భారత న్యాయ సంహిత అయిపోయింది కానీ, సో ఇండియన్ పీనల్ కోడ్ యొక్క సెక్షన్ 124A ఈ సెడిషన్ యాక్ట్ని డిఫైన్ చేస్తుంది కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. అందుకని ఏ తప్పు. బి వచ్చేసి, సెడిషన్ ఈస్ ఎ కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కంపౌండబుల్ అఫెన్స్ అండర్ ద లా. ఎస్, అబ్సల్యూట్లీ, ఇది కరెక్టే. సో ఏది కరెక్ట్ అన్నారు, బి ఒకటే. కాబట్టి ఆప్షన్ 2 బి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 119.
ఇప్పుడు మనం 120వ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ మెన్షన్డ్ అండర్ ద ఆర్టికల్ 19(1)A రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం బేసిక్ గా ఏదైతే భావ ప్రకటన లేదు వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన యొక్క స్వేచ్ఛ ఉందో, ఫ్రీడమ్ ఉందో, దానికి సంబంధించి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఆఫ్ ద సోవరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కరెక్టే. ఎందుకంటే మనకి స్వాతంత్ర్యం ఉంది లేదు స్వేచ్ఛ అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సర్వసత్తాకతనాన్ని, అలానే భారతదేశం యొక్క సమగ్రతని మనం క్వశ్చన్ చేయకూడదు. అండ్ వీ షుడ్ నాట్ ఈవెన్ పోజ్ ఎ ఛాలెంజ్ టు దట్. సో ఎస్, ఇది రీజనబుల్ రిస్ట్రిక్షన్. డీసెన్సీ ఆర్ మొరాలిటీ. నాకు మాట్లాడే హక్కు ఉంది కానీ నేను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడానికి వీలు లేదు. నీకు ఎంత రెస్పెక్ట్ కావాలో నాకు అంత రెస్పెక్ట్ కావాలి. సో అవతల వాళ్ళని మొరాల్గా కానీ ఏ విధంగా కూడా కానీ మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. సో డీసెన్సీని మెయింటైన్ చేయాలి, మొరాలిటీని కూడా మెయింటైన్ చేయాలి. సో ఎస్, ఇది కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్. మర్యాద ఇవ్వాలి ఖచ్చితంగా. డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. సో బేసిక్గా పరువు నష్టం చేయడం కానీ, ఏదో ఇష్టం వచ్చింది కదా అని అవతల వాళ్ళని పరువు తీయడానికి వీలు లేదు. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, గో టు ద అథారిటీస్, నాట్ ఇన్ ద పబ్లిక్ థింగ్. ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా, అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా నో. సో ఇక్కడ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఉంది. అలానే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే పోలీసులకు ఒకవేళ ఏదైనా విషయం తెలిసినా, మిలిటరీ వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా విషయం తెలిసినా వాళ్ళు వెంటనే దాన్ని బయటికి చెప్పరు. ఎందుకు? ఇది కాంప్రమైజ్ అయిపోతుంది కాబట్టి. దాన్ని కాంప్రమైజ్ చేయకూడదు. అందుకని వాళ్ళకి ఇక్కడ కూడా ఫ్రీడమ్ ఉండదు చెప్పకుండా ఉండడానికి. సో అగైన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్. ఎస్. సో ABCD 4 కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కింద పరిగణించబడతాయి. సో కరెక్ట్ ఆన్సర్ వాట్ వుడ్ బి? ABCD. ఆబ్వియస్గా ABCD ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అందుకని 120వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 4 ఈజ్ ద సరైన ఆన్సర్. ఇప్పుడు మనం 121వ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెషల్ పవర్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ఆన్ ద రాజ్యసభ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సో బేసిక్గా ఇక్కడ 4 ఇచ్చారు. వీటిలో ఒకటంట రాజ్యసభకి ఇచ్చిన ఒక స్పెషల్ ప్రొవిజన్ అంట. అదేంటో చూద్దాం. టు చేంజ్ ద ఎగ్జిస్టింగ్ టెరిటరీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్. ఇక్కడ బేసిక్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి. దానికి సంబంధించి మనం స్పెషల్ మెజారిటీ తీసుకురావాలి. సో ఇక్కడ రాజ్యసభ ఒకటే కాదు, లోక్సభ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి టు పాస్ ఎ రెజల్యూషన్ ఎంపవరింగ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండ్ టు క్రియేట్ 1 or more ఆల్ ఇండియా సర్వీసెస్. ఎస్, అబ్సల్యూట్లీ ఇది కరెక్ట్. ఎనీవేస్ మనకు ఆన్సర్ దొరికేస్తుంది. బట్ చూద్దాం 3, 4 ఏంటిది. టు అమెండ్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ టు డిటర్మైన్ ద పెన్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ హిస్ ఆర్ హర్ రిటైర్మెంట్. అగైన్ పార్లమెంట్ ఇన్వాల్వ్ అయింది, అంటే లోక్సభ రాజ్యసభ రెండు కూడా. ఫోర్త్, టు డిటర్మైన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ అండ్ టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. ఇది బేసిక్గా లా కమిషన్ చూస్తుంది, న్యాయ సంఘం. రాజ్యసభ డజంట్ హావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. సో ఎనీవేస్ మనకి ఆన్సర్ తెలుసు కాబట్టి 121వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 122వ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ క్వాలిఫికేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్? అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉండడానికి కంపల్సరీగా ఉండాల్సిన అర్హత కానిది. రిక్విజిట్ క్వాలిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు అని. 1, హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడై ఉండాలి ఆబ్వియస్గా. సెకండ్, he should have been a high court judge for 5 years or should have been a high court advocate for 10 years. Yes, ఇది కూడా కరెక్టే. He should be a distinguished jurist in the opinion of the president. Yes, కనీసం న్యాయరంగానికి సంబంధించి ఎంతో నాలెడ్జ్ అయితే ఉండాలి. He should be a minimum of 35 years old. Now this is wrong. ఎందుకు అని అంటే 65 years అని చెప్పి మాక్సిమం ఏజ్ అని మెన్షన్ చేశారు, విచ్ బేసికలీ మీన్స్ వాళ్ళ పదవి విరమణ 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత చేస్తారు. కానీ సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే మినిమం ఏజ్ అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ మినిమం ఏజ్ 35 years అంటున్నారు కాబట్టి ఇదే తప్పు. అందుకే 122వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 123వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద అబవ్ రికమెండేషన్స్ వర్ గివెన్ బై ఏ కమిటీ? ఆ సూచనలు చేసిందని అడుగుతున్నారు. పంచాయతీ సమితి కార్యనిర్వాహక సంస్థగా ఉండాలి. జిల్లా పరిషత్ సలహా సమన్వయ మరియు పర్యవేక్షక సంస్థగా ఉండాలి. పంచాయత్ సమితి షుడ్ బి ద ఎగ్జిక్యూటివ్ బాడీ వైల్ ద జిల్లా పరిషత్ షుడ్ బి ద అడ్వైజరీ, కోఆర్డినేటింగ్ అండ్ సూపర్వైజరీ బాడీ. సో బేసిక్గా వాళ్ళు ఏమంటున్నారు, ఒకటి గ్రామ పంచాయత్, ఇంకోటి పంచాయత్ సమితి, ఇంకోటి జిల్లా పరిషత్. సో ఒక కమిటీ అంట, ఈ పంచాయత్ సమితి ఏమో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఈ జిల్లా పరిషత్ ఏమో అడ్వైజరీ బాడీగా ఉండాలని. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే డిస్ట్రిక్ట్ ఏం చేసినా సరే వీటి ద్వారా చేయగలదు కాబట్టి. సో ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటా కాదని ముందు అసలు మనం ఈ రెండు కూడా చూస్తే తెలుస్తుంది. బట్ అగైన్ సో సెకండ్ వచ్చి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ ద జిల్లా పరిషత్. ఓకే. థర్డ్, దేర్ షుడ్ బి ఎ జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు దీస్ డెమోక్రటిక్ బాడీస్. ఓకే. సో బేసిక్గా జిల్లా పరిషత్కి చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉండాలి అని, అలానే పంచాయత్ సమితి ఎగ్జిక్యూట్ చేయాలి, జిల్లా పరిషత్ ఏమో అడ్వైస్ చేయాలి అని, అలానే ఈ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పరంగా ప్రాపర్గా ప్రజాస్వామ్య పరంగా వాల్యూస్ అనేవి డీసెంట్రలైజ్ అవ్వాలి అని చెప్పింది బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అందుకని 123వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ బికాస్ దేర్ వాజ్ ఈవెన్ ఎ రిపోర్ట్ విచ్ వాజ్ నేమ్డ్ యాజ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. ఎనీవేస్ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 124వ ప్రశ్న గమనిద్దాం.
వెన్ డస్ అన్ ఇండిపెండెంట్ మెంబర్ ఆఫ్ ఎ హౌస్ బికమ్ డిస్క్వాలిఫైడ్? హౌస్లోని లేదా సభలోని ఒక స్వతంత్ర సభ్యుడు ఎప్పుడు అనర్హుడు అవుతాడు అని ఏముంది? ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీలో వాళ్ళు జాయిన్ అవుతారో అప్పుడు వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. ఇఫ్ ద ఫార్మ్ దర్ ఓన్ పొలిటికల్ పార్టీ, లేదు వాళ్ళ సొంత పొలిటికల్ పార్టీని స్థాపించుకోవచ్చు. ఇఫ్ ద జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ దర్ ఎలక్షన్, ఎస్. ఎందుకు? ప్రజలు వాళ్ళని ఇండివిజువల్ క్యాండిడేట్గా ఎన్నుకున్నారు, అంటే పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అవ్వట్లేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అవుతున్నారంటే దాని అర్థం ఏంటి? సో అందుకని ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎవరైతే ఎలక్ట్ అవుతారో, ఎన్నికవుతారో వాళ్ళు పొలిటికల్ పార్టీలోకి జాయిన్ అయితే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో అందుకని 124 ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 125వ ప్రశ్న గమనిద్దాం. ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్? మొట్టమొదటి అధికార భాషా సంఘం ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు బీజీ ఖేర్ గారి యొక్క నేతృత్వంలో లేదా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, విచ్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఇది 1955 1955 సంవత్సరంలో స్థాపించబడింది. సో క్వశ్చన్ కూడా అదే కాబట్టి 1955 ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ 2. అండ్ ఇంకోటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ద వెరీ సేమ్ పర్సన్ బీజీ ఖేర్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే బాంబే రాష్ట్రం ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరించారు ఆయన. బట్ ఏది ఏమైనా సరే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇది కాబట్టి 125వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 126వ ప్రశ్నను గమనిద్దాం. ఇన్ విచ్ స్టేట్స్ ఇస్ ద పోస్ట్ ఆఫ్ లోకాయుక్త అపాయింటెడ్ అలాంగ్ విత్ ఉపలోకాయుక్త? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏ రాష్ట్రాలలో లోకాయుక్తతో పాటు ఉపలోకాయుక్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు అని అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే కనుక రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్. రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలలో లోకాయుక్తతో పాటు ఉపలోకాయుక్త స్థాపన కూడా జరిగింది. అందుకని 126వ ప్రశ్నకి సంబంధించి 1వ ఆప్షన్ సరైన సమాధానం. ఇప్పుడు మనం 127వ ప్రశ్నను గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగ ప్రవేశికలో కింది వాటిలో ఏ పదం చేర్చబడలేదు అని అంటున్నారు. ఆ పదాలేంటో ఒకసారి చూద్దాము. ఈక్వాలిటీ సమానత్వం, లిబర్టీ స్వేచ్ఛ, శాంక్టిటీ పవిత్రత, జస్టిస్ న్యాయం. మనం కనుక ఇన్ జనరల్గా పరిగణించినా సరే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు ప్రమోట్ అమాంగ్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ, డిగ్నిటీ ఈ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ మీరు ఎక్కడ చూసినా సరే శాంక్టిటీ పవిత్రత అనే పదం ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఒకవేళ మన తెలుగులో గమనించినా సరే వాళ్ళు సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య, సమగ్రత, సమైక్యత, అలానే న్యాయం, అది కోర్స్ మళ్ళీ సామాజిక, రాజకీయ, ఆర్థిక అలా డీటెయిల్స్లోకి వెళ్ళి అలానే స్వేచ్ఛ, సౌభ్రతృత్వం వీటి గురించి ప్రస్తావించారు. కానీ ఎక్కడ కూడా పవిత్రత అనే పదాన్ని ఉపయోగించలేదు రాజ్యాంగ ప్రవేశికలో. అందుకని ఈ ఆప్షన్ 3 శాంక్టిటీ పవిత్రత ఏదైతే ఉందో అది 127వ ప్రశ్నకి సంబంధించి సరైన జవాబు. ఇప్పుడు మనం 128వ ప్రశ్నను గమనిద్దాం. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ద యూనిటరీ ఆర్ నాన్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ అంటున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఏదైతే ఫెడరల్ క్యారెక్టరిస్టిక్ ఉందో దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ అనమాట. సింగిల్ కాన్స్టిట్యూషన్. ఒకవేళ మనం నిజంగా సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తే డ్యువల్ కాన్స్టిట్యూషన్ తీసుకొస్తాం. అంటే ఒకటి సెంటర్ దేశం మొత్తానికి సంబంధించి ఒకటి, అలానే రాష్ట్రాలకు సంబంధించి ఇంకోటి, అమెరికాలో ఉన్నట్టుగా సింగిల్ సిటిజన్షిప్. సో మనం ఆబ్వియస్లీ యూనిటరీ ఫీచర్ ఏకకేంద్ర లక్షణం కాబట్టి సింగిల్ సిటిజన్షిప్ తీసుకొచ్చాం. లేదా ఆబ్వియస్గా రాష్ట్రాలు మారే కొద్దీ మన రాజ్యాంగంలో కూడా మార్చేస్తాం. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సెంటర్ దగ్గర ఉంది కాబట్టి ఈజీగా మార్చేయచ్చు. ఆబ్వియస్లీ స్టేట్స్ దగ్గరికి అయితే మార్చడం చాలా కష్టం అవుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇట్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. ఎందుకు? అక్కడ దేశం మొత్తానికి ఒక న్యాయ వ్యవస్థ ఉంటే మళ్ళీ రాష్ట్రాలకు సంబంధించి సెపరేట్గా ఉంటుంది. వేరాజ్ ఒకవేళ మనం యూనిటరీ ఆర్ నాన్ ఫెడరల్ ఫీచర్ కింద జ్యుడిషియరీని కన్సిడర్ చేస్తే దెన్ ఇట్ వుడ్ బి ద ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, సమగ్ర న్యాయ వ్యవస్థ. కానీ ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటున్నారు. అందుకని ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 129వ ప్రశ్నను గమనిద్దాం. విచ్ స్టేట్స్ హ్యావ్ ఎక్స్క్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ద పర్వ్యూ ఆఫ్ లోకాయుక్త? సో లోకాయుక్త అనే వ్యవస్థ యొక్క పరిధిలోకి ముఖ్యమంత్రిని రానివ్వకుండా చేసి అంటే మినహాయించిన రాష్ట్రాలు ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, ఒరిస్సా. సో మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్ని లోకాయుక్త పరిధిలోంచి బయటకు తీస్తారు. అంటే ఇన్ వన్ వే ఒకవేళ వాళ్ళు కరప్షన్కి సంబంధించిన చేసినా సరే దే వోంట్ బి కమింగ్ అండర్ దిస్ వ్యూ అనమాట.
సో అందుకని 129వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు 130వ ప్రశ్నని గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి సంబంధించి ఇక్కడ 3 ప్రకటనలు చేశారు. వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ప్రాథమిక హక్కులన్నీ కూడా పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయంటున్నారు. నో. ప్రాథమిక హక్కులలో కొన్ని విదేశీయులకి అంటే ఫారినర్స్కి, కొన్ని కార్పొరేషన్స్కి వాళ్ళకి కూడా ఎలిజిబులే, వాళ్ళకి కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ స్టేట్మెంట్ తప్పు. సెకండ్ది వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ అంటున్నారు. నో, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. సమ్ ఆఫ్ ద ఫండమెంటల్స్ హ్యావ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఉదాహరణకి మనం ఇందాక ఒక క్వశ్చన్లో గమనించాం, ఆర్టికల్ 19(1)A ప్రకారం డీసెన్సీ అండ్ మొరాలిటీ అలా ఏవైతే ఉన్నాయో అక్కడ ఫండమెంటల్ రైట్స్కి రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వాడుకోలేం కదా. సో ఇది తప్పు. అలానే సి వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసాంక్ట్, అంటే అవి ఎప్పుడు ఉండేవి కాదు, అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ పర్మనెంట్ యాజ్ వెల్. సో పార్లమెంట్ కావాలనుకుంటే ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా వాటిలో మార్పులు చేర్పులు తీయవచ్చు. సో దే కెన్ బి ఈవెన్ రిమూవ్డ్ యాజ్ వెల్. సో అందుకని ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏ తప్పు, బికాస్ సిటిజన్స్కి కాదు ఫారినర్స్ కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఏమి ఉండవని చెప్తున్నారు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఏ తప్పు, బి తప్పు, సి మటుకు కరెక్టే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అడిగింది కూడా ఏది కరెక్ట్ అన్నారు, సి ఒక్కటే. కాబట్టి ఆప్షన్ 3 ఓన్లీ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 130. ఇప్పుడు మనం 131వ ప్రశ్న గమనిద్దాం. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం వెనుకబడిన తరగతుల యొక్క జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదాను కల్పించింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది యాక్చువల్గా 1993లో పార్లమెంట్ యొక్క చట్టం ద్వారా ఏర్పాటైంది. కానీ బట్ లుక్ ఎట్ ద క్వశ్చన్, యాక్ట్స్ కన్ఫర్డ్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్, దానికి ఆ రాజ్యాంగ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని అడుగుతున్నారు. సో అది 2018వ సంవత్సరానికి సంబంధించిన 102వ రాజ్యాంగ సవరణ. 102 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. అందుకని 131వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన ఆన్సర్. ఇప్పుడు మనం 132వ ప్రశ్న గమనిద్దాం. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ఐడియాలజీ ఎక్సెప్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 3 ఆదేశిక సూత్రాలేమో గాంధేయవాద సూత్రాలంట, ఒకటి వేరంట. ఆ ఒకటి ఏంటి అని అడుగుతున్నారు. టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ ఇండివిజువల్ ఆర్ కోఆపరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఎస్, ఇది గాంధీయన్ ప్రిన్సిపలే. టు ప్రొహిబిట్ ద కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇన్ఫాక్ట్ గుజరాత్ డ్రై స్టేట్గా ఉండడానికి కారణం కూడా అది గాంధేయవాద సూత్రం కాబట్టి. సో ఇది కూడా కరెక్టే. టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ కౌస్, కావ్స్ అండ్ అదర్ మిల్స్ అండ్ డ్రాట్ క్యాటిల్ అండ్ టు ఇంప్రూవ్ దేర్ బ్రీడ్స్. ఎస్, ఇది కూడా గాంధేయవాద సూత్రమే. కానీ టు రేజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ వచ్చేసి లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ అని చెప్పవచ్చు. సో అందుకే 132వ ప్రశ్నకి సంబంధించి 4వ ఆప్షన్ ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 133వ ప్రశ్నని గమనిద్దాం. ద డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతం కింది ఏ సందర్భాలలో సుప్రీంకోర్టు ద్వారా పునరుద్ఘాటించబడింది మరియు వర్తించబడింది అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ రీఎఫర్మ్డ్ అండ్ అప్లైడ్ బై ద సుప్రీంకోర్టు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేశవానంద భారతి కేసు, ఇందిరా నెహ్రూ గాంధీ కేసు, వామనరావు కేసు అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది 1973, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది 1975, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది 1981. ఈ 3 కేసుల్లో కూడా ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉందో, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, దానిని మళ్ళీ సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూనే ఉంది. దట్ మీరు రాజ్యాంగానికి ఏ సవరణ అయినా చేయొచ్చు, కానీ ఆ రాజ్యాంగ సవరణ ఆ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించకూడదు అని. సో ఏబిసి 3టికి 3 ఉన్నాయి. సో ఏబిసి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 133. ఇప్పుడు మనం 134వ ప్రశ్న గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గణానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని మన కోసం 2 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి ఇది పార్లమెంటులో ఎన్నికైన మరియు నియమింపబడిన సభ్యులను కలిగి ఉంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ లోక్సభలో అలానే రాజ్యసభలో డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా, ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా ఎన్నికైన వాళ్లతో పాటు ఎవరైతే రాష్ట్రపతి ద్వారా నియమించబడతారో వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అని అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. ఒకవేళ ఇది ప్రెసిడెంట్ యొక్క ఎలక్టరల్ కాలేజ్ అంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ తప్పయ్యేది, బికాజ్ రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వాళ్ళు రాష్ట్రపతి యొక్క ఎన్నిక గణంలో భాగస్వాములు అవ్వరు. ఏదేమైనా ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ది వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఎందుకంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక గణంలో అయితే రాష్ట్రాల యొక్క శాసనసభ సభ్యులు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. కానీ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికకి సంబంధించి దే ఆర్ నాట్ ద పార్టిసిపేటరీ మెంబర్స్ అనమాట. సో ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది తప్పు. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్ అని అన్నారు, ఫస్ట్ది ఒక్కటే. కాబట్టి ఆప్షన్ 1A ఓన్లీ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 134. ఇప్పుడు మనం 135వ ప్రశ్న గమనిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెడ్ రాక్ ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్.
కింది వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క పునాది సూత్రం ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ ఫార్మ్స్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనమాట. అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది పార్లమెంటరీ ప్రభుత్వం. ఒకటి ప్రాతినిధ్య తరహా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. బట్ అది వెరీ సింపుల్, ఆల్సో ఎస్టాబ్లిషెస్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ యాజ్ వెల్. ఎలా అనంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో, మంత్రిమండలి ఏదైతే ఉందో అది సమిష్టిగా లోక్సభకి బాధ్యత వహిస్తుంది. ఎందుకు లోక్సభలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఒకప్పుడు అంటే ఇద్దరు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు అంతా కూడా ఎన్నికైన వాళ్లే కాబట్టి సో ప్రజలకు అది బాధ్యత వహిస్తున్నట్టు లెక్క ఇండైరెక్ట్గా. సో అందుకని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత అనే అంశం ఏదైతే ఉంటుందో దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద బెడ్ రాక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అది ఎక్కడ నుంచి చూద్దాం? మెజారిటీ పార్టీ రూల్ కాదు, నామినల్ రియల్ ఎగ్జిక్యూటివ్స్ కాదు, పొలిటికల్ హోమోజినిటీ కాదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సామూహిక బాధ్యత లేదు, సమిష్టి బాధ్యత అనమాట. సో అందుకని 135వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద సరి అయిన ఆన్సర్. ఇప్పుడు మనం 136వ ప్రశ్నని గమనిద్దాం. విలీనాన్ని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించడానికి ఎంత శాతం పార్టీ సభ్యులు అంగీకరించాలి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక పార్టీ మెంబర్కి సంబంధించి మెర్జర్ జరిగితే గనక దాన్ని ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అని అంటే కనీసం 2/3 మెంబర్స్ దాన్ని ఒప్పుకొని తీరాలి అనమాట. మరి ఇక్కడ మన ఆప్షన్స్ గమనిస్తే మెజారిటీ కాదు, బికాస్ మెజారిటీ వుడ్ బి ద 50% + 1, అది కాదు 2/3 ఇది. అందుకని 136వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ దో ఈజ్ ద సరి అయిన ఉత్తర్. ఇప్పుడు మనం 137వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్, కింది సిఫార్సులను పరిగణించండి. మొదటిది, పంచాయతీరాజ్ సంస్థల వ్యవహారాలను చూసేందుకు రాష్ట్ర మంత్రి మండలిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని నియమించాలి. A minister for Panchayat Raj should be appointed in the State Council of Ministers to look after the affairs of the Panchayat Raj institutions, considering that it is the state list aspect. కాబట్టి రాష్ట్ర జాబితాకి సంబంధించిన ఈ పంచాయతీరాజ్ వ్యవహారాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిమండలి పరంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక కమిటీ చెప్పింది అంటున్నారు. ఏ కమిటీ చెప్పింది ఈ విధంగా? అశోక్ మెహతా కమిటీ చెప్పింది. సో రెండోది గమనిస్తే కనుక సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షుడ్ బి రిజర్వ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ పాపులేషన్. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పారు? మళ్ళీ వన్స్ అగైన్ అశోక్ మెహతా కమిటీ చెప్పింది. సో ఇప్పుడు రెండు స్టేట్మెంట్లు మూడిట్లో అశోక్ మెహతా కమిటీకి సంబంధించి కాబట్టి దాని అసలు కింద ఉందో చూద్దాం. ద రికమెండేషన్స్ ఆర్ గివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ అంటున్నారు. స్ట్రైట్గా వాళ్ళు కమిటీస్ మెన్షన్ చేశారు. సో ఆ లాజిక్ ప్రకారం మనకు ఫస్ట్ కరెక్ట్ అయినప్పుడు వీ వుడ్ హావ్ గాన్ ఫర్ ద ఆన్సర్. సో రెండోది కూడా జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాము. మూడోది కూడా చూద్దాము. ఎ కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ షుడ్ బి అకార్డెడ్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ పంచాయత్ రాజ్ వ్యవస్థలు ఏవైతున్నా వీటికి రాజ్యాంగ గుర్తింపు కల్పించాలి అని అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. సో ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. అశోక్ మెహతా కమిటీ యొక్క సిఫార్సులకు సంబంధించి వాళ్ళు అడిగింది ఎవరిచ్చారు అన్నారు ఈ సూచనలు. మూడవ ఆప్షన్లో ఉన్న వ్యక్తి కమిటీ ఇచ్చిందని చెప్తాను, అంటే ఊరికే అశోక్ మెహతా కమిటీ ఇచ్చిందని చెప్తున్నాను. అందుకే 137వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద సహీ జవాబ్. ఇప్పుడు మనం 138వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు అమెండ్మెంట్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సమాఖ్య నిర్మాణానికి సవరణకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. 2 ప్రకటనలు ఇచ్చారు, వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నారు. మొదటిది వచ్చేసి a special majority is required both in the parliament and state legislature to amend it అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ఒక అంశం ఒకవేళ ఫెడరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే సమాఖ్య లక్షణాలను మార్పు చేస్తే గనక అప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో దాన్ని పాస్ చేసిన తర్వాత సగానికి పైగా రాష్ట్రాలు, మరి 15 రాశారు ఏంటని మీరు అనొచ్చు. 29లో సగం 15 లేదు, 50% ఆఫ్ ద స్టేట్స్ 50% లేదు, సగం రాష్ట్రాలు వాటిని సాధారణ మెజారిటీ సింపుల్ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. లేదు, రాదర్ వీ కెన్ సే దట్ 50% ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ టు రాటిఫై ఇట్ వెన్ ద పార్లమెంట్ passes it by special majority if it is a federal thing. A special majority is required both in the parliament and state legislature? No. A special majority in parliament and simple majority in state legislatures. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. రెండోది, స్టేట్స్ డు నాట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టైం పీరియడ్ ఫర్ విచ్ దే హ్యావ్ టు గివ్ కన్సెంట్ టు ద బిల్. ఎస్, ఇది కరెక్టే. వాళ్ళకి ఇంత టైం లోపల ఖచ్చితంగా మీరు రాటిఫై చేయాలని అక్కడ రూల్ అయితే లేదు. బట్ రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి, శాసనసభల దగ్గరకు వచ్చేసరికి అది సాధారణ మెజారిటీ, సింపుల్, స్పెషల్ కాదు. సో ఏ తప్పు, బి కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏది కరెక్ట్, ఏ తప్పు, బి ఒక్కటి, కాబట్టి ఓన్లీ బి విల్ బి ద ఆన్సర్. అందుకని 138వ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 139వ ప్రశ్నను గమనిద్దాం. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. ఆర్టికల్ 262 ప్రకారం ఏదైనా అంతర్రాష్ట్ర నది లేదా నదీ లోయలో లేదా జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణకు సంబంధించి ఏదైనా వివాదం లేదా ఫిర్యాదుపై తీర్పును పార్లమెంటు చట్టం ద్వారా అందించవచ్చు అని అంటున్నారు అకార్డింగ్ టు ఆర్టికల్ 262.
ఎస్, అబ్సల్యూట్లీ కరెక్టే. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి పార్లమెంట్ ఆర్టికల్ 262 ప్రకారం ఒక చట్టం ద్వారా దాని యొక్క పరిష్కారాన్ని తీసుకురావచ్చు. సో ఇది కరెక్టే. రెండవది వచ్చేసి అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయాలలో సుప్రీంకోర్టు అధికార పరిధిని మినహాయించింది. ఇట్ ఎక్స్క్లూడ్స్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటున్నారు. ఎందుకు? దానికి సంబంధించి ఏదైనా ట్రిబ్యునల్ ఉంటే అదే చూసుకుంటాం తప్పితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ విధంగానో చూడదు. ద ట్రిబ్యునల్స్ డిసిజన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫైనల్ డిసిజన్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఏ కరెక్టే, బి కరెక్టే, అడిగింది కరెక్టే, ఉన్నవి రెండే. సో ఆప్షన్ 3 బోత్ ఏ అండ్ బి ఈజ్ ద సరైన సమాధానం ఫర్ క్వశ్చన్ నెంబర్ 139. ఇప్పుడు మనం 140వ ప్రశ్నను గమనిద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ బై ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833? చార్టర్ ఒప్పందం 1833 ప్రకారం సంబంధించి ప్రొవిజన్ వీటిలో ఏది లేదు అని అడుగుతున్నారు. మొదటిది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎస్, కరెక్టే. గవర్నమెంట్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ వర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ పవర్స్. కరెక్టే. ద యాక్టివిటీస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ఎ కమర్షియల్ ఎంటిటీ ఎండెడ్. కరెక్టే. ద పోర్ట్ఫోలియో సిస్టమ్ వాజ్ గివెన్ అ స్టాట్యూటరీ రికగ్నిషన్. తప్పు. ఎందుకు? అది 1859లో లార్డ్ క్యానింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1833 చార్టర్ యాక్ట్ ద్వారా వచ్చింది కాదు అది. సో ఎనీవేస్ ఈ 3 కరెక్ట్ అన్నప్పుడు ఆబ్వియస్గా తప్పే. బట్ ఇన్జనరల్గా లాజిక్ ప్రకారం చూసుకుని అది తప్పే. అందుకే 140వ ప్రశ్నకి సంబంధించి 4 తప్పు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇప్పుడు మనం 141వ ప్రశ్న గమనిద్దాం. అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఇన్ స్టేట్ ఈస్ డన్ బై. రాష్ట్రంలో జిల్లా యొక్క న్యాయమూర్తుల నియామకం లేదు, జిల్లా జడ్జిల యొక్క నియామకానికి సంబంధించి ఎవరు చేస్తారు అపాయింట్మెంట్ అంటున్నారు. ఫస్ట్ వచ్చేసి ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత భారత రాష్ట్రపతి ద్వారా. సో మనం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్తో సంప్రదించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట కాదు. ఎందుకు అని అంటే ముందు మనం ఒకసారి ఆన్సర్ గమనిస్తే కనుక డిస్ట్రిక్ట్ జడ్జిలను అపాయింట్ చేసేది గవర్నర్. ఎలా అపాయింట్ చేస్తారు? హైకోర్టుని కన్సల్ట్ చేసి అపాయింట్ చేస్తారు. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద అసెంబ్లీ? నో. గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్? ఎస్. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్? నో. అందుకని 141వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్, ఇది ఎందుకు కాకూడదని డౌట్ ఒకసారి ఆలోచించండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ అంటే అప్పుడు ఆ లెక్కన జిల్లా జడ్జిల్లో వాళ్ళకి ఎవరైతే ముందు నుంచి తెలుసో వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేస్తారు కదా జడ్జిల్లాగా. ఫేవరెటిజం చూపించే అవకాశం ఉంది కదా, అందుకని. సో దేర్ షుడ్ ఆల్వేస్ బి అ చెక్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ కదా. సో గవర్నర్ కమ్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కదా, అండ్ ఇది జుడిషియరీ కదా. సో ఇప్పుడు చెక్ అండ్ బ్యాలెన్స్లో పెట్టాలంటే అప్పుడు వాళ్ళకి కదా అపాయింట్ చేయాల్సింది. లేదంటే ఓన్లీ జుడిషియరీ ఇండిపెండెంట్ అని చెప్పి వాళ్ళే చేసుకుంటూ కూర్చుంటే హ్యాపీగా ఫేవరెటిజం ఉంటుంది. వాళ్ళే న్యాయం చేయలేనప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు న్యాయం ఎట్లా ఇస్తారు? అందుకని 141వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 142వ ప్రశ్నను గమనిద్దాం. విత్ రిఫరెన్స్ టు అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాజ్యాంగ సవరణ యొక్క అంశానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని అడుగుతున్నారు. మొదటిది, రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి, అవసరం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా వస్తే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ప్రైవేట్ పర్సన్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే పబ్లిక్ పర్సన్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ప్రైవేట్ పర్సన్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ప్రైవేట్ అంటే నాన్ మినిస్టర్ కాని వాళ్ళు అని. అండ్ అలానే ప్రెసిడెంట్ యొక్క ముందస్తు రికమెండేషన్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అది మనీ బిల్లుకి కావాలి, ఇక్కడ కాదు. సో అందుకని ఇది తప్పు. దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఫర్ జాయింట్ సిట్టింగ్. నో, అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి రాజ్యాంగ సవరణ సెపరేట్గానే జరగాలి కానీ స్పెషల్ మెజారిటీ పరంగా జాయింట్ సిట్టింగ్ అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పరంగా లోక్సభలో ఏదైనా అనేసుకున్నారు అనుకోండి, జాయింట్ సిట్టింగ్ ఒకవేళ నిజంగానే వాళ్ళు పెడితే లోక్సభ అనుకున్నది జరుగుతుంది, ఇంకా రాజ్యసభ ఏమనుకున్నది జరగలేదు. సో జాయింట్ సిట్టింగ్ కుదరదు, బికాస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది స్పెషల్ మెజారిటీతో జరుగుతుంది కాబట్టి. సో ఇది కూడా తప్పే. థర్డ్, ద ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ ద బిల్ టు పార్లమెంట్ ఫర్ రీకన్సిడరేషన్. నో, అబ్సల్యూట్లీ నాట్. సో అంతకుముందు యాక్చువల్గా ఉండేది, బట్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి అది కుదరదు. ప్రెసిడెంట్ దగ్గరికి రాజ్యాంగ సవరణ బిల్లు వెళ్ళింది అంటే ఖచ్చితంగా సంతకం చేసి తీరాలి, అది రాజ్యాంగ సవరణ చట్టం అయి తీరాలి. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ తప్పు. వాళ్ళు అడిగింది ఏంటి, ఏది సరి అయింది అన్నారు, ఏది కాదు. సో నన్ షుడ్ బి ద ఆన్సర్. అందుకని 142వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 4 ఇస్ ద సరైన సమాధానం. ఇప్పుడు మనం 143వ ప్రశ్నను గమనిద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కింది రాజ్యాంగ నిబంధనలు పరిగణించండి. ఆర్టికల్ 42, ఆర్టికల్ 39, ఆర్టికల్ 40. విచ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ గివెన్ అబవ్ ఆర్ స్పెషల్లీ మెంట్ ఫర్ ఉమెన్. మహిళలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిబంధనలు ఏవి అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 14 ఏమో బేసిక్గా పంచాయతీల గురించి ప్రస్తావిస్తుంది. ఆర్టికల్ 39A ఏమో లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవ అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్ ద జుడిషియల్ ప్రాసెసెస్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదేమో
పంచాయతీలను ఏర్పాటు చేయాలి, సెల్ఫ్ గవర్నెన్స్ తీసుకురావాలి అదని చెప్తుంది. సో అది మహిళలకు సంబంధించిన ఏం కాదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. సో ఇది కాదు. 39A యాజ్ సెడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అది పురుషులకైనా వర్తిస్తుంది, మహిళలకైనా వర్తిస్తుంది, స్పెషల్లీ మహిళల గురించి ఏమీ కాదు. సో ఇది కూడా కాదు. వేరేస్ ఆర్టికల్ 42 ఇట్ టాక్స్ అబౌట్ ద మెటర్నిటీ లీవ్. సో ఎస్, ఇది కరెక్టే. సో ఏ ఒక్కటే కాబట్టి ఓన్లీ ఏ, ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 143. కానీ వాడు తప్పించాడు. ఎవడాడు? ఆ సాకులుగాడు. ఇప్పుడు మనం 144వ ప్రశ్న గమనిద్దాం. ద పవర్ టు మేక్ లాస్ రిగార్డింగ్ పార్లమెంటరీ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఇంక్లూడింగ్ డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ లైస్ విత్. నియోజకవర్గాల విభజనతో సహా పార్లమెంటరీ మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం వీరికి ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ లెజిస్లేటివ్ ఎలక్షన్స్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి, రెండింటికి కూడా అధికారం ఉంటుంది. కాకపోతే యూనియన్ గవర్నమెంట్కి ప్రైమసీ ఉంటుంది. ప్రైమసీ ఇన్ ద సెన్స్, ఒకవేళ ఏదైనా కాన్ఫ్లిక్టింగ్ థింగ్ ఉంటే అప్పుడు యూనియన్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన అంశాలు అక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. ఎక్కడున్నది? ప్రెసిడెంటా? కాదు. ఎలక్షన్ కమిషన్? కాదు. యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కాంకరెంట్లీ సుప్రీంకోర్టు ఇక్కడ ఉంది. అందుకే 144వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 145వ ప్రశ్నని గమనిద్దాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మరియు విధులకు, అంటే ప్రాథమిక విధులకు సంబంధించి వాస్తవ నిబంధనలు ఏమిటి? ఒకటి కాదు. అంటే వీటిలో ఒకటేదో తప్పు ఉందంట, అదేంటో మనం ఐడెంటిఫై చేయాలి. ద కాన్స్టిట్యూషన్ ఇనిషియల్లీ కంటైన్డ్ బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. నో, ఇది తప్పు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఫస్ట్ నుంచి ఉన్నాయి, కానీ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 1976లో జరిగిందో దాని ద్వారా వచ్చింది. సో అప్పుడు రెండు ఒకటేసారి ఎట్లా వస్తాయి? ఒకటేమో 1950 నుంచి ఉంది, ఇంకోటి 1976లో వస్తే ఇనిషియల్లీ కంటైన్డ్ బోత్ అంటే ఏంటి? పిచ్చి కాకపోతే ద కాన్స్టిట్యూషన్ ఇనిషియల్లీ కంటైన్డ్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇనిషియల్లీ కంటైన్డ్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇనిషియల్లీ కంటైన్డ్ ఫండమెంటల్ డ్యూటీస్? నో. ఇనిషియల్లీ కంటైన్డ్ నైదర్? నో. 145వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరైన ఆన్సర్. ఇప్పుడు మనం 146వ ప్రశ్నని గమనిద్దాం. విచ్ కమిటీ వాజ్ సెటప్ టు రికమెండ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ, SSC, 10th క్లాస్. మీకు గుర్తుండడం కోసం చెప్పాను, డోంట్ టేక్ ఇన్ ద రాంగ్ వే. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ 1976లో చెప్పింది అనమాట బేసిక్గా. సో అదే క్వశ్చన్కి ఆన్సర్. సో ఎక్కడ ఉంది? ఎస్, ఇక్కడ ఉంది. అందుకే 146వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 147వ ప్రశ్నను గమనిద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A అంటే ప్రాథమిక విధులకి సంబంధించి పేర్కొన్న విధుల్లో క్రింది వాటిలో లేనిది ఏది? విచ్ వన్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ అమాంగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అని అడుగుతున్నారు. ఫస్ట్ది, స్వాతంత్ర్యం కోసం జాతీయ పోరాటాన్ని ప్రేరేపించిన గొప్ప ఆదర్శాలను గౌరవించడం మరియు అనుసరించడం. ఎస్, అబ్సల్యూట్లీ ఇది ఉంది. భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత మరియు సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం. ఎస్, ఇది కూడా ఉంది. పౌరుల హక్కులను గౌరవించడం. ఇది ఎందుకు ఉంటుంది? ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను తిరస్కరించడం. ఎస్, ఇది ఉంది. ఇది ఒక్కటే లేదు. అందుకని 147వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కాజ్ దేర్ ఈస్ నో ఫండమెంటల్ డ్యూటీ విచ్ సేస్ టు రెస్పెక్ట్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఏంటి సిటిజన్స్ రైట్స్? అందుకని 147వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 148వ ప్రశ్నని గమనిద్దాం. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? రైట్ స్టేట్మెంట్ ఏది? మొదటిది, అవి న్యాయస్థానాలచే చట్టబద్ధంగా అమలు చేయబడతాయి. నా బొంద, ఫండమెంటల్ రైట్స్ అమలు చేయబడతాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాదు. సో ఇది తప్పు. దే ఆర్ నాన్ బైండింగ్ ఆన్ ద స్టేట్. ఎస్, అందుకే కదా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఒకవేళ నిజంగా వీటికి కూడా అఫ్కోర్స్ వేరే కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఇండియాలో డైవర్సిటీ చాలా ఎక్కువ, వైవిధ్యత చాలా ఎక్కువ అని. అలానే ఇది రానున్న కొద్ది, అంటే సమయం గడిచే కొద్ది ప్రజలకు అవగాహన కలుగుతుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు అని. వనరులు అంతగా లేనందువల్ల, ఆబ్వియస్లీ డైవర్సిటీ ఉండడం వల్ల అన్నిటి మనం ఒకటేసారి క్యాటర్ చేయలేమని, అండ్ వేరే వేరే రీజన్స్ వల్ల వాళ్ళు ఆబ్వియస్లీ దానికి జ్యుడిషియల్ ఎన్ఫోర్సబిలిటీ అంటే న్యాయ సంరక్షణ కల్పించలేదు ప్రాథమిక హక్కులకు ఇచ్చినట్టు. అలా ఇచ్చుంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ మీద మనం ప్రెషర్ పెట్టుకుని కూర్చునే వాళ్ళు అన్నమాట. సో ఏది ఏమైనా సరే అలా లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు ఇన్నాళ్ళు. సో అందుకని 148వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దే ఏం ఎస్టాబ్లిష్ స్టేట్? నో. దే ఆర్ ఫౌండ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? నో. ఎందుకు? పార్ట్ 3 ఉన్నది ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నది పార్ట్ 4లో. ఏది ఏమైనా 148వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ అగైన్ డిపిఎస్పీ ఒకవేళ క్రియేట్ చేసిన వెల్ఫేర్ స్టేట్ని, అంటే సంక్షేమ రాష్ట్రాన్ని తీసుకొస్తుంది తప్పితే పోలీస్ స్టేట్ని కాదు. ఇప్పుడు మనం 149వ ప్రశ్నని గమనిద్దాం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పీ మరియు ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ మధ్య సంబంధాన్ని వివరించడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారో అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదేశిక సూత్రాలేమో యాజ్ అ కంట్రీగా, యాజ్ ఎ సొసైటీగా కలెక్టివ్గా కన్సిడర్ చేస్తుంది, అంటే సామూహికంగా అందరినీ కలుపుకుని కన్సిడర్ చేస్తుంది. ప్రాథమిక హక్కులు కూడా కన్సిడర్ చేస్తుంది, బట్ అగైన్ ఇట్ ఈస్ బేసికలీ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్ అగేన్స్ట్ ద యాక్షన్ ఆఫ్ ద స్టేట్ అనమాట. సో ఒకటేమో కలెక్టివ్గా, ఇంకోటేమో ఇండివిజువల్గా
సిటిజన్స్ దృష్టిలో పెట్టుకుని లేదా పీపుల్ దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. సో ఏది ఏమైనా సరే ఈ రెండు కూడా ఒక విధంగా రిలేషన్ ఉన్నవే, యాంటాగనిస్టిక్ కాదు, కన్ఫ్రంటేషన్ కాదు, కోరిలేటివ్. ఎస్, అందుకని 149వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం 150వ ప్రశ్నని గమనిద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఇటువైపు ఆర్టికల్స్ ఇచ్చారు, ఇటువైపు వాటికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఇచ్చారు. ఆర్టికల్ 243K, 243D, 243E. 243K అంట స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి ప్రస్తావిస్తుందంట. నో, ఇట్ టాక్స్ అబౌట్ ద ఎలక్షన్ ఆఫ్ ద పంచాయత్స్, పంచాయతీల యొక్క ఎన్నికలకి సంబంధించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 243K, అందుకని తప్పు. 243D మహిళల యొక్క రిజర్వేషన్ గురించి ప్రస్తావిస్తుంది, అఫ్ కోర్స్ ఎస్. 243E ఎలక్షన్స్ కంపల్సరీ విత్ ఇన్ 6 months, బేసిక్గా పంచాయతీల యొక్క డ్యూరేషన్ అంటే వ్యవధి, కాల వ్యవధి లేదా పదవి కాలం అనే అంశం గురించి ప్రస్తావిస్తుంది. సో ఇది కూడా ఎస్. సో బీసీ కరెక్ట్, ఏ తప్పు. వాళ్ళు అడిగింది మ్యాచ్ ప్రాపర్లీ అంటున్నారు కాబట్టి బీసీ కరెక్ట్గా మ్యాచ్ చేశారు. సో ఎస్, 150వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.